चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। రైతు రాజ్యమో మన కాంగ్రెసు తోనే సాధ్యమో నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన సెల్లిగా రాజన్న కలల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే మన రాజన్న ప్రజల రాజ్యము తిరిగి తెచ్చేది శర్మిలమ్మనే మన ఆంధ్రుల ఆడబిడ్డ గదిగో వచ్చే ఓ రాజన్న రోజులనే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈ నేతలపైన ఓహో తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిలా గెలుపు గడప చేరు వరకు అలసిపోదు శర్మిల రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా నిస్వార్థం నిలువెత్తు శర్మిల రూపం ఏమాత్రం భయమెరుగని రుద్రమ తేజం కష్టంలో ఉన్నతో బుట్టు కోసం ఆనాడే చేసింది మరువని త్యాగం తండ్రి లేని బాధనంత గుండెలోన దాచేసి తను కన్నా పసిబిడ్డలనింట్లోనే వదిలేసి ప్రజల కొరకు పయనమాయరా పాదయాత్ర చేసి చరిత్ర రాసేరా రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ రోజు రైతులు ఎక్కడైనా సుఖంగా ఉన్నారా? మనం గ్రామీణ ప్రాంతం అంటే ఎక్కడ కూడా సుఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇదే నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి 2014గా మన ఆంధ్రప్రదేశ్ కు వచ్చి వాళ్ళు ప్రచారం నిర్వహించిపోయారు, పెద్ద సభలు పెట్టారు. ఆ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి మాటలేంటి? ఆంధ్రప్రదేశ్ గాని భారతదేశంలో గాని రైతాంగాన్ని వాళ్ళ యొక్క ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఎక్కడైనా ఈ 10 ఏళ్ల కాలంలో నిలబెట్టుకున్నారా అంటే ఎక్కడ కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. రూపాయలు పలికింది ఆ రోజే. మరి ఈ రోజు 2024లో ఉన్నాం మనం. 17 ఏళ్ల కాలమే ఎకరానికి ₹1,00,000 ₹1,50,000 ఖర్చు పెట్టేసి ఈరోజు రైతులంతా తీవ్రంగా నష్టపోతే మిర్చికి ఎక్కడైనా మద్దతు ధర ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి దీని బాధ్యత కేంద్ర రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా రైతుల యొక్క ఆత్మహత్యలు రెట్టింపు చేసిందని చెప్పేసి సీట్లు అని చెప్పేసి అంటే మాకు 400 సీట్లు వేయని చెప్పేసి 400 సీట్లు ఇస్తే టమాటాలు కానీ కూరగాయలు కానీ ఎంత జాగ్రత్తగా తీసుకుంటాం. ఎందుకంటే ఒక పూటకే మనం తినేది, ఒక్క పూటకి తినే కూరగాయలనే మీరు ఇంత ఆలోచన చేసి తీసుకుంటే 5 సంవత్సరాల పాటు మనం నెత్తి మీద వాళ్ళు కట్టుకోవాలి. ఎవరు
మీ దృష్టికి తీసుకొస్తా. ఆయన ముందుగా మన భారతదేశంలో 300 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో నల్లధనం మూలుగుతుంది. దీన్ని తీసుకొచ్చి మీ ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళు అయింది, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయి? నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి దీనికి. ఎక్కడైనా వచ్చారా మీరు చెప్పండి? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా కొత్తగా? ఈ పెద్ద మనిషి రైతుల రెట్టింపు ఆదాయాన్ని తీసుకొస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. రైతుల ఆదాయం రెట్టింపట. ఆదాయం రెట్టింపు అయిందన్నా 2014, 2007 10,000 రూపాయలు క్వింటాల్ ప్రజలారా. అప్పుడుండే రైతులు అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు శరణం అనుకుంటున్నారు. ఈరోజు భారతదేశంలో 1,00,000 మంది చనిపోయినారు. నేను ఖచ్చితంగా ఆదోళనలోన ప్రతి పల్లెలో పోయి సమస్యలు తెలుసుకొని అక్కడ 6 నెలల నుంచి సమస్యల లోపల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్తున్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చాడన్నా. లోకల్ వ్యక్తిని మిమ్మల్ని నాన్ లోకల్ వ్యక్తి వచ్చాడు బీజేపీ నుంచి. మరి ఆయన ఏమి చేస్తాడు? సమస్య వస్తే ఎక్కడ పోతాడు? సమస్య వస్తే నేను ఇక్కడ 24 గంటల ఆదోళనలో ఉంటా. మరి ఆయన ఎక్కడ ఉంటాడు చెప్పండి? సమస్య వస్తే నేరుగా రావచ్చు. వెయిటింగ్ కూడా ఉండదు నా దగ్గర. ఒక్కరు మాట్లాడిన తర్వాత ఇంకొకరికి అవకాశం కల్పించుకుని పోతా, కానీ గంటల తరబడే విధంగా పెట్టను. ఆ విధంగా కూడా చేస్తా సహాయము. ఏదైనా సమస్య ఈ ఊరు సమస్య కాదు, నా సమస్యనే నేను ఎట్లా పరిష్కరించాలని ఆలోచించుకొని దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే సొంత కొడుకుగా ఎవరేస్తారు ఈ ఊరికి. ఈ ఊరిలోన ప్రతి రైతు తెలుసు, ప్రతి కార్మికుడు తెలుసు, అందరూ నాకు బాగా తెలుసు. ఇక్కడ నాకు స్నేహబంధాలు ఉన్నాయి. ఎందుకంటే నేను హాస్పిటల్ నుంచి చాలా సేవలు చేశాను. ఎందుకంటే నేను అందరూ ఇప్పుడు పార్థసారథి వచ్చాడు, గతంలో ఎంపీగా నిలబడ్డాడు, ఏది చేయలేదైనా. ఏమని ఒక పరిశ్రమ చేయలేదు. నాకు మోడీ బాగా అనుకూలము. నాకు మోడీ ఏం చెప్తా తింటాను, ప్రేమని శిశు అంటాడు. మరి ధరలు పెరిగా ఉంటాడు, ఆయన ధరలు పెరిగా ఉంటాడు. మరి ప్రభుత్వం ఉంటుంది ఎవరిది? బీజేపీ ప్రభుత్వం పెట్టుకుని ఆయన ధరలు పెరిగా ఉంటాడు. మరి ఆయనకు అంత శుద్ధి లేదు. అదే ప్రభుత్వం అది పెట్టుకొని ధరలు పెంచిందంటే మరి ఎవరు పెంచారు? మీరు పెంచట్లే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా పెంచిందా వీళ్ళకు? లేదు కదనా. ఒక్కసారి ఆలోచించండి రైతు సోదరులారా. మనకు కంపల్సరిగా మనం బాగుపడాలంటే అసమృద్ధి. ఇది తల్లి పార్టీ, ఇది మనకు అన్నం పెట్టే పార్టీ. ఇది చేయలేకుంటే ఇది అభయాసము. మనకు అభయాసం ఇవ్వడానికి ఈ చెయ్యి. ఈ చేయలేకపోతే మనం ఇబ్బంది పడతాము. ఒక పని ఆలోచించండి సోదరులారా. ఇప్పుడుండే ఎమ్మెల్యే కానీ, గతంలో ఉండే పాలకులు కానీ, మన తర్వాత ఇప్పుడు వచ్చే కొత్త వ్యక్తి పార్థసారథి గారికి నేను ఎన్నో ఎన్నో విషయాలు చెప్తున్నాడు. నేను అది చేస్తా ఇది చేస్తాను. మళ్ళీ గతంలో 5 ఏళ్ళ కిందట రాయలసీమలో కొత్త మిల్లు బంద్ ఉంది కదా, మన దాన్ని తెరిపించింటే ఏమవుతుంది? నీకు అడగాలి కదా ప్రజలను. మీరు నువ్వు గతంలో ఉన్నా, నీకు మోడీ బాగా సన్నిహితం ఉంది, 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం ఉంది. మీరు మాకు ఈ ఆదానికి జైల్లో ఒక్కరిగా తగ్గుతావా? నేను జిల్లాలో ఏదైనా ఒక పల్లె కానీ ఒక వ్యక్తి కానీ ఏమైనా సాయం చేసినా ఏదో ఓట్లు దానికి అంతా మాయమాటలు చెప్పి ఎత్తుకుంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈయన దేవాలయాలు ఉన్నాయి, మన వెనకాల దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవుని సాక్షిగా చెప్తున్నాను, మన ఆదుని నాగనాథాలు కానీ ప్రతి పల్లె కానీ ఇక్కడ సమస్యలు ఏముంటాయి పరిష్కరించడానికి ఒక పనివాడి మాదిరిగా మీకోసం కష్టపడి పనిచేస్తానని నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతున్నాను. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. పెద్దలరా, నువ్వు భారత రాజ్యాంగం రాసిన ఓటు హక్కే మన హక్కు. ఆ హక్కు వజ్రాయుధంతో ఆడుకొని ఒక్కసారి ఓటేసేటప్పుడు ఈ పాలకులు అందరూ చూసాం. ఇంక ఈయన నేను అమ్మే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఈయన మళ్ళీ మొత్తము కోడిని తుప్పుడు తినే రకమైన అన్ని తీసుకుపోయే రకమైన పార్థసారథి గారు. ఇటువంటి వ్యక్తి వస్తే మనకు తెలుసా, మనము ఒక కేజీ టమాటాలు కొనాలంటే అన్ని పుచ్చిపెట్టినది లేదని చూసాం. మళ్ళీ మన ఆధునిక భవిష్యత్తు కొత్త దానికి ఇస్తే మనము నాశనం ఉంటుంది. ఎందుకంటే అతను మంచోడో చెడ్డో తెలియదు. అతను ఫస్ట్ సేవ చేయాలి. సేవ చేసి ఆధునిక అతని నమ్మకంగా కుదరాలి. అప్పుడు మనం అతనికి గెలిపించేదానికి ఉంటుంది. అది ఆలోచించండి సోదరులారా. రైతు సోదరులకు ఒకటే విషయం చెప్తున్నా, ఎంతో మంది వస్తున్నారు. ఈ 11వ తేదీ మీరు ఆలోచించుకొని మంచిగా ఓటు వేపించి గెలిపించాలి అసంపూర్తిగా. ఏం సోదరులారా, వయసు వ్యక్తి నేను, నాకు 40 ఏళ్ళు ఉంది. కష్టపడడానికి నాకు శక్తి ఇచ్చాడు ఇంకా దేవుడు ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీ అందరూ సహాయ సహకారం అందించండి. ఒకసారి రమేష్ మంచి వ్యక్తి అయితే ఓటేయండి, మంచి వ్యక్తి కాకపోతే ఓటేయదండి.
డబ్బులు ఇస్తారు, అక్కడెక్కడ డబ్బులు తీసుకోండి, కానీ కంపల్సరీగా వేయాల్సింది అస్సాంకి వేయండి. అస్సాం ఇంతకుముందు మీకు ఈ ఇంద్రమ్మ వార్డు కానీ ఇంద్రమిల్లు కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ చేసింది. మార్పు తెచ్చుకోండి, ఎందుకంటే అన్ని ప్రతి పల్లెల్లోన ఖచ్చితంగా అస్సాంకు భారీగా ఇస్తున్నారు. మరి ఈ ఊరు నుంచి కూడా నాకు ఇక్కడ ఎక్కువ గుర్తుకే చెప్పండి, నాకు చెప్పాలి అస్సాం గుర్తుకే